ఇన్ని అద్భుతాలు ఉన్న నగరం అధ్యక్ష ఇది. ఈ అద్భుతాలు ఉన్న నగరంలో మనము ఎంతో కొంత దాన్ని చెడగొట్టకుండా దాన్ని నిలబెట్టాలని మేము ఆలోచన చేస్తుంటే, ఓవేళ చదువుకొని ఉండొచ్చు అమెరికాలో, ఆ చదువు చెడగొట్టడానికి ఎందుకు వాడాలి అధ్యక్ష? మంచి కోసం వాడవచ్చు కదా. ఇప్పుడు మనకు ఒకవేళ చదువు ఉంది, అవగాహన ఉంది, ఏదైనా ఉందా అనుకోండి అధ్యక్ష, మీకు చిన్న మాట చెప్తా అధ్యక్ష. మన అనుకోకుండా బట్టల షాప్ కొని ఏదో కొనుక్కుందామని అండర్వేర్ డ్రాయర్ తీపిస్తే వాడు మంచి ఇంగ్లీష్లో మాట్లాడుతుండు. నేను అడిగినా, ఇంత మంచి ఇంగ్లీష్ ఉండి అండర్వేర్ డ్రాయర్ అమ్మే పని ఏం చేస్తున్నావు అంటే, నేను కూడా కేటీఆర్తో పోటీ వాడి మాట్లాడగలను సార్. మాటలు నాలెడ్జ్ కాదు, లాంగ్వేజ్ నాలెడ్జ్ కాదు. నాలెడ్జ్ వేరు, లాంగ్వేజ్ వేరు. లాంగ్వేజ్ ఈజ్ ఓన్లీ కమ్యూనికేషన్ కోసం ఉండేది. అంటే నీలాకి ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళు ఇక్కడ హోటల్లో ఫుడ్ ఆర్డర్ తీసుకున్నటోడు ఆడికి పోతే నీలాగానే ఇంగ్లీష్ మాట్లాడేటోడు ఉంటాడు. మేము ఎప్పుడైనా కొంచెం మంచి హోటల్కి పోతే వాడు వచ్చి మెనూ ఇచ్చేసి మంచి ఇంగ్లీష్లో మాట్లాడతాడు అధ్యక్ష. సో దాని మాత్రాన మంత్రి అవుతాడా? అవగాహన చెయ్యాలన్న ఉద్దేశము, ప్రజల ఆమోదం ఉంటే నాయకులం అవుతాం అధ్యక్ష. ఆశపడితేనో ఎదురుగున్నోళ్ళను అవహేళన చేసినట్టు మాట్లాడితేనో కుదరదు అధ్యక్ష. కాబట్టి ఈరోజు అంతెందుకు అధ్యక్ష, నేను సూటిగా ఒక మాట ఈ వేదిక మీద నుంచి చంద్రశేఖరరావు గారిని, రామారావు గారిని అడుగుతున్నా. ఇప్పుడు గజ్వేల్కు మిషన్ భగీరథలు నీళ్ళు ఇచ్చిండని అధ్యక్ష అన్నాడుగా అధ్యక్ష. నేను ఇవాళ సవాల్ చేస్తున్న అధ్యక్ష, శ్రీపాద ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్కు తీసుకొస్తున్న మెయిన్ ట్రంక్ లైన్కు బొక్క కొట్టి కాంగ్రెస్ వేసిన ట్రంక్ లైన్ నుంచి గజ్వేల్కు తాగనికే నీళ్ళు ఇచ్చిండు అధ్యక్ష. ఇప్పుడు పోదాంపా, నేను చూపిస్తా. నీ గజ్వేల్కి ఇచ్చిన నీళ్లు కూడా కాంగ్రెస్ పార్టీ వేసిన శ్రీపాద ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్ నగరానికి తరలించిన గోదావరి జలాల నుంచి బొక్కగొట్టి తీసుకుపోయి ఆయన గొప్పలు చెప్తాడు అధ్యక్ష. ఈ గొప్పలని ఎవడైతే అధ్యక్ష వాళ్ళ భజన చేసేటోళ్ళకో లేకపోతే వాళ్ళ బానిసలకో చెప్పాలి. మాకేంది అధ్యక్ష చెప్పేది? నేనేందంటే సచ్చినపావుని ఏముంది సంపనిక కొట్టని, కానీ సచ్చినపావని నేను పట్టించుకుంటలేను. కాకపోతే ఏమవుతుందంటే అబద్ధాలు అడ్డగోలుగా మాట్లాడి దాన్ని ఏదో నమ్మించాలనే ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. అందుకే ఇవాళ దానం నాగేందర్ గారు మాట్లాడిండ్రు అధ్యక్ష. 30 ఏండ్ల నుంచి వారు ప్రజాప్రతినిధి, నాకు తెలిసి మీకు కూడా తెలుసు. ఈ నగరంలో ప్రతి సందు తెలిసినోడు, నగరంలో ప్రతి సమస్య తెలిసినోడు, ఈ నగరం నుంచి మంత్రిగా పనిచేసినోడు, పార్టీ అధ్యక్షుడిగా పనిచేసినోడు, జాతీయ స్థాయిలో ఈ నగరానికి ఏం అవసరం ఉందో గుర్తించినోడు. మీరు అవకాశం ఇచ్చారు, ఆయన మాట్లాడితే తప్పేముంది అధ్యక్ష? ఈ సభలో ఏ సభ్యుడైనా తమరు అనుమతి ఇచ్చినప్పుడు తమ ప్రాంతానికి సంబంధించిన సమస్యల మీద మాట్లాడతారు అధ్యక్ష. ఆదిలాబాద్ అడవుల గురించి, ఆదివాసీ బిడ్డల గురించి, అక్కడుండే ఐటీడీఏ గురించి ఒకవేళ మాట్లాడాల్సి వస్తే పాల్వాయి హరీష్కు మీరు ఇస్తారు అవకాశం. ఎందుకంటే ఆ ప్రాంతంలో నిత్యం ఉండేవాడు, అక్కడుండే పోడు భూముల కోసం కొట్లాడేటోడు, పోడు భూముల కోసం ఆదివాసుల కోసం జైలుకు పోయినోడు. కాబట్టి ఆయనకు ఆ సమస్యల పట్ల అవకాశం ఉందని మీరు ఇచ్చుండవచ్చు కొన్నిసార్లు. అది మీ విచక్షణ అధికారం. మీ అధికారాన్ని ప్రశ్నించే అధికారం ఎవరికి లేదు అధ్యక్ష. వాళ్ళకి కావాలంటే ఎవరు మాట్లాడతారో మాట్లాడడానికి మైక్ తీసుకోమనేది ఉండే. ఆయనకి ఇవ్వద్దనే అధికారం ఒక సహచర సభ్యుడికి 30 ఏళ్ళ నుంచి ప్రజా జీవితంలో ఉండి ఈ హైదరాబాద్లో ఆసిఫ్ నగర్ నుంచి మొదలు పెడితే ఖైరతాబాద్ వరకు ఎన్నో పర్యాయాలు ఎమ్మెల్యేగా మంత్రిగా ఎన్నికైన ఆయనను